సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో డాక్టర్ సర్ సివి రామన్ రుద్రాభిషేకం సేవా సంస్థ ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రుద్రాభిషేకం చాముండేశ్వరి సేవా సంస్థ స్వామితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేసి సేవలను గుర్తించిన వారికి బహుమతులను అందజేశారు. బంగారు కంకణము, కప్పు, శాల్వాతో సన్మానించడం తదితర సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా శంకర నాయక్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు, అందులోనూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ప్రోత్సహించే విధంగా వారి ప్రతిభను గుర్తించడం, ప్రోత్సాహ పథకాలు ఇవ్వటం సంతోషదాయకంగా ఉందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు. మహిళలను, యువతను, బాలికలను ప్రోత్సహించేందుకు తాము ముందుంటామన్నారు. ఈ సందర్భంగా చాముండేశ్వరి సేవా సంస్థ నుండి కృష్ణస్వామి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని, యాగాదులకు తాము ఉచితంగా అందజేస్తామని అన్నారు. డాక్టర్ నగ్మా బేగం గారు చేస్తున్నటువంటి సామాజిక సేవలను దానికి గుర్తించి ఈరోజు హరిహర కళాభవన్ నందు సేవ వైభవ సామ్రాట్ దానితోటి బంగారు కంకణం, గోల్డ్ మెడల్ మరియు శాలువాలతోటి సత్కరించడం జరిగింది. ఈ అవార్డుతోటి నాకు 53వ అవార్డు ఇది. లాస్ట్ ఇయర్ జూలై 21న యుఎన్ఓ వాళ్ళు జెనీవా నగరంలో సోషల్ సర్వీస్ కేటగిరీ కింద ఎంటైర్ మన కంట్రీలో వాళ్ళు 10 సంవత్సరాలకు ఇచ్చేటువంటి అవార్డు ఏదైతే ఉందో మహిళా దినోత్సవం సందర్భంగా కాబట్టి ఈ అవార్డు నేను మా ఆవిడకి చేస్తున్నాను. చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఆనందంగా వెళ్తాను. థ్యాంక్ యూ అవార్డు మహిళలు ఉన్న అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నది. అందరికీ తెలుసు, గతంలో మహిళలకు అంత పెద్ద పీట లేదు. కానీ ఇవాళ మహిళలతోనే ఫ్రీ బస్సులు నడిపిస్తూ ఉన్నాం, పెట్రోల్ బంక్ ఇస్తూ ఉన్నాం, సోలార్ కరెంట్ ఇస్తూ ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. కాబట్టి ఇవాళ మహిళా దినోత్సవం జరుగుతూ ఉన్నది. అందులో మా కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, రావు గారు కానివ్వండి, చాముండేశ్వరి కానివ్వండి, మా ఉషానాయక్ కానివ్వండి, అందరూ కూడా ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తాను. దిస్ ఇస్ బిగ్ ప్రోగ్రామ్, ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. ఇది సివి రామన్ ట్రస్ట్ ద్వారా ఇంతమందికి అవార్డులు ఇచ్చి ఇంతమంది టాలెంట్ను, నైపుణ్యతను వెలుకతీసి వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా సన్మానం చేసింది. వారందరూ కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా భక్తి ఉండాలి, భక్తిని కూడా ముక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సందేశాలతో ఉండాలి. అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి. అవార్డు గ్రహించిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్య సంతోషాలను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై నుంచి నిజంగా ఈరోజు అవార్డు గ్రహీతలు అందరూ కూడా విష్ చేస్తున్నాము. ఆల్ ద బెస్ట్. ఎందుకంటే రాబోయే కాలంలో మీరు అవార్డు తీసుకున్న వాళ్ళు ఇంకా డబుల్ రెట్టింపు చేసి మీరు సొసైటీకి మీరు హెల్ప్ చేస్తే రాబోయే తరానికి కనీసం ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు నాట్యం చేసిన పిల్లలందరూ కూడా పేరెంట్లకు, తల్లిదండ్రులకు, టీచర్లందరూ కూడా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ తప్ప ఎటువంటి మూమెంట్ తీసుకోవట్లేదు. కాబట్టి ఇటువంటి మూమెంట్లు ఈ పేరెంట్స్ ఇటువంటి యాక్టివిటీ చేయడం హ్యాపీగా ఉంది. శ్రీరామ్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. ఇంకా చాలా సామాజిక సేవా కార్యక్రమాల్లో వివిధ రంగాల్లో ప్రావీణ్యత పొందిన అనేక మంది నిష్ణాతులకు కోరి 2 తెలుగు రాష్ట్రాలు, మన సౌత్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళందరి యొక్క ప్రత్యేకతలను గుర్తించి సర్ సివి రామన్ అకాడమీ వారు, అలాగే మా యొక్క రుద్రాక్ష వైభవం కూడా స్పాన్సర్ చేస్తూ ఈ యొక్క అవార్డులని ఉగాది సంబరాలుగా ఇవ్వటం జరిగింది.
దీంట్లో ప్రత్యేకంగా నిష్ణాతులైన వారికి బిరుదు సత్కారంతో సువర్ణ కంకణంతో వారికి శాలువాతో వాళ్ళని సన్మానించి మీ యొక్క బాధ్యతలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో దేశ సేవలో ప్రపంచ శాంతికి మీరందరూ పాటుపడాలని వారందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశేషంగా జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా కూడా అనేక బాలికలతో విశేషంగా భరతనాట్య కార్యక్రమాలు చాలా చక్కగా జరిగింది. వారందరినీ ప్రత్యేకంగా మనం దీపారాధన చేసి తొలి దీపారాధన చేసి మనం ప్రారంభం చేసుకుంటాము. ఈ యొక్క ఆడపిల్లలందరి చేత మేము ఇక్కడ ఈరోజు వారి చేతే ఇక్కడ మంగళ దీపారాధన చేయించి వారితో దీపజ్యోతి ప్రజ్వలన కావించి వారికి సగౌరవంగా వారిని మేము గౌరవించుకున్నామని నిరూపించే విధంగా ఈరోజు ఆ కార్యక్రమం చేశాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాటుగా ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి కోసం మేము మొన్న తలపెట్టినటువంటి శివరాత్రి రోజు అఖండనామ సంకీర్తనతో పాటుగా విశేష అభిషేకాలు నిర్వహించాము. వాటన్నిటికీ వచ్చిన మన హైదరాబాద్ ప్రముఖులందరికీ కూడా అందరి భక్తులందరికీ కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించినటువంటి ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ అలాగే మన యొక్క ప్రభుత్వ అధికారులకు కానివ్వండి అందరికీ కూడా మేము పోలీసు శాఖకు కానివ్వండి ఆ యొక్క ఎన్టీఆర్ స్టేడియం ఇచ్చిన వారికి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మీరు అందరినీ ప్రోత్సహించడం వల్ల వారి మరింత బాధ్యతగా ప్రపంచంలోకి అలాగే వీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఒక మంచి విషయాన్ని చెబితే 10 మంది వింటారు. అలాంటిదే మేము గోహింస గురించి అలాగే ఆడవారు ఎంతో దృఢంగా బలంగా వారు ధైర్య సాహసాలతో ఉండాలని తను కాపాడుకునే విషయాల్లో కొన్ని విషయాలను దృఢంగా శారీరక దృఢత్వం కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా మహిళలకి నేను పిలుపునివ్వడం కూడా జరిగింది. చాలా సంతోషం. శుభం భవతు.